మళ్ళీ ఇప్పుడు తగుదునాం అంటూ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఏదో సానుభూతి చర్యలు తీసుకునే విధంగా చేస్తామని మీరు చేసింది సరైనదా అని అడుగుతాను. ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన అభ్యర్థి పోటీలో ఉంటూ మిగతా వాళ్ళంతా 3వ తారీఖు విడ్రాస్ లోపల తప్పకుండా విడ్రా చేసుకోవాలని పార్టీ ఆదేశిస్తూ ఉంది, సూచిస్తుందని మనం చెప్తాను. పార్టీ గెలుపు చాలా ప్రాధాన్యత అవసరం ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్త గల్లా ఎగరేసుకొని ప్రజల దగ్గరికి పోయేటువంటి ఒక వాతావరణం ఈరోజు ఉంది. అందుకు పోటీ ఎక్కువ ఉండొచ్చు. కారణం ఇవాళ 10 సంవత్సరాలుగా డబల్ బెడ్రూమ్ కడతా అన్న ప్రభుత్వం కట్టకపోతే మనం పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే మనం ఇవాళ అర్హత ఆధారంగా ఎంతమంది అప్లై చేసుకుంటే ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు తినడానికి యోగ్యత లేని దొడ్డు బియ్యం ఇస్తే ఇవాళ తినడానికి యోగ్యమైన దేశంలో 29 రాష్ట్రాల్లో ఏకైక తెలంగాణ రాష్ట్రం సన్న బియ్యం ఇస్తూ ఉంది. 36 కాంగ్రెస్ గెలిచే విధంగా కార్యాచరణ మరి తీసుకునే ప్రయత్నం చేయండి. ఐక్యంగా కొంతమందికి రాని వాళ్లకు పార్టీ పక్షాన హామీ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా పార్టీ పరంగా నామినేటెడ్ పదవులు లేదా ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా సమన్వయం చేసుకొని మరి ముందుకు కొనసాగాల్సిందిగా నేను యావత్ కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.